ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని, ట్యాక్స్ పేయర్స్ మనీని రెండు రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. ఒకటి, ప్రభుత్వ స్కీముల పేరుతో స్కాములు. రెండు, పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం. దీనికి కారణం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో, పాలన చేయటంలో వైఫల్యం. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో విధ్వంసం. ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ క్రీడ. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నిటినీ లోపాలు ఎత్తి చూపించిన వారిపైన, అవినీతిని విమర్శించిన వారిపైన కేసులు పెట్టి కక్ష కట్టి జైళ్లకు పంపటం, సోషల్ మీడియా వాళ్లలో పోస్టింగులు పెట్టిన వారిపైన అర్ధరాత్రికాడ నిర్బంధించి ఊళ్ళు తిప్పి అక్రమంగా కేసులు పెట్టడం. ఇది పాలనా వ్యవస్థ. అంతకు మించి ఈ పాలనలో జరుగుతున్నది ఏమీ లేదు. ప్రధానంగా మనం చూడవలసింది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది తాండవిస్తున్నది. నిరుద్యోగం తాండవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టడం, కొత్త పరిశ్రమలను రానివ్వకుండా చేయటం. మొత్తం కావాలని చెప్పేసి పరిశ్రమలన్నిటినీ వెళ్ళగొట్టాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పరిశ్రమలు వెళ్ళగొట్టాడు అని అంటే, సుమారు 1,25,000 కోట్లకు విలువైనటువంటి పెట్టుబడులను ఈ రాష్ట్ర పరిశ్రమల్లోకి రానివ్వకుండా జగన్ గారిని భయపెట్టారు. జగన్ గారు భయపెట్టారు వాళ్ళని. ఏ రకంగా? ఆసియా పేపర్ అండ్ పల్స్, జాకీ ఇండస్ట్రీస్, లులు గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫ్రాంక్లిన్ టెంపులన్ డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటరీ, తర్వాత ఎంఎస్ఎంఈలు, అనేక ఎంఎస్ఎంఈలు బోళ్ళని క్లోజ్ అయిపోయినాయి. దీనివల్ల మొత్తం సుమారు 2 లక్షల ఉద్యోగస్తులు రోడ్లు పాలయ్యారు. ఈ విషయాలు ఒక పక్కన. ఇది కావాలని కక్ష కట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి అని చెప్పి ఈనాడులో ఆర్టికల్ వచ్చింది. ఓకే, ఇది తప్ప నిజమైనటువంటి పక్కదానికి జోలికి పోయేదలికి ఇది పక్కన పెడితే, నిరుద్యోగంలో నెంబర్ 1 పట్టభద్రులు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది. ఆ నివేదికను ఈనాడులో ప్రచురించారు. ఎవరు? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం నిరుద్యోగంలో నెంబర్ 1 అంటే ఎలా ఉంది ఇది? దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం డిగ్రీ చదివిన వాళ్ళల్లో నిరుద్యోగ రేటు 24% ఉన్నది. అది ఫస్ట్ నెంబర్ 1. ఆ తర్వాత రాజస్థాన్ కానీ తెలంగాణలో 16% ఉన్నది, ఏపీలో 24% ఉన్నది. ఇది నివేదికలో ఇచ్చింది. ఇది ఈనాడులో ప్రచురించారు. తర్వాత రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య. డిఎస్సీలు వేస్తూ ఉన్నారు, అవి లేదు, వేయలేదు అని చెప్పేసి గ్రూప్ 1 గ్రూప్ 2లకి వేయలేదు. 4 ఏళ్లలో మొత్తం 1345 మంది చనిపోయారు, బలవన్ మరణాలు. ఇది నిరుద్యోగులకి
ఉద్యోగాలు లేక. ఇవి ఈనాడు పేపర్లో వచ్చినాయి వాస్తవాలు. ఇకపోతే ఇది ఒక భాగం. ఇంకోటి కూడా చెప్తా మీకు. ఇక్కడ ప్రస్తుతానికి మనం చూడవలసింది పారిశ్రమలు, నిరుద్యోగం. ఈ రెండు లింక్ చేసుకున్నట్లయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతోనూ వ్యాపారాల్లో వాటాలు, ఓ పరిశ్రమ నిలపాలంటే మీకు అనఫిషియల్గా 50% వాటా ఇవ్వాలి. వాళ్ళు ఇంకేం చేస్తారండి? వాళ్ళు ఖర్చులు ఇళ్ళు పెట్టుకోవాలి, 50% ఎన్ని వాళ్ళు చూసుకోవాలి. ఎందుకు పెడతారు వాళ్ళు? పరిశ్రమలు పారిపోతారు. లేదా రాజకీయపరమైన కక్ష కట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు. లేదా వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగంలో రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి కేసులు పెట్టిస్తారు. అమర్ రాజా బ్యాటరీ విషయంలో మనం ఏం జరిగిందో చూసాం కదా. ఆయన నాకు ఈ తలనొప్పి ఎందుకని చెప్పేసి వాళ్ళు లిథీరియం ఫ్యాక్టరీ తెలంగాణలో కర్నూలుకు బోర్డర్ అయిన మహబూబ్ నగర్లో పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. 8,000 కోట్లు, సుమారు 1,00,000 ఉద్యోగాలు. నువ్వు ఉద్యోగాలు కల్పించవు. ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను పెట్టుబడి పెట్టనివ్వు, బెదిరిస్తావు. నీకు ఆస్తుల్లో వాటాలు కావాలి, పరిశ్రమ సంపాదనలో వాటా కావాలి, ఉద్యోగాల్లో వాటా కావాలి. మొత్తం పరిశ్రమ అల్టిమేట్గా నీ చేతిలో పెట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. అలాంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నందువల్ల పరిశ్రమలు తరలిపోయినాయి. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువతన రోడ్డును పడ్డారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఇవన్నీ మేము చెప్పే అవసరమో కాదో తర్వాత ఆలోచిద్దాం. మేము ఈ ఆరోపణ చేసిన తర్వాత ప్రతిపక్షాలు ఉందో ఎందుకంటే మీ తప్పులను ఎత్తి చూపించడానికే కదా. చేసిన తర్వాత మీరు పేపర్లనో, ప్రతిపక్ష నాయకులనో, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళనో, మీ లోపాలు ఎత్తి చూపించిన వాళ్ళనో వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. పత్రిక పెట్టి కానీ, ఫిజికల్గా బెదిరించి కానీ, పోలీసుల ద్వారా కేసులు పెట్టించు కానీ ఏదో ఒక రకంగా చేస్తున్నారు. ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదిక తప్ప నిజమా? ఒకటి చెప్పండి. తప్పు అయితే ఏ రకంగా తప్పు, నిజమైతే ఏ రకంగా నిజం? దానికి సమాధానం ఏంటి? అది చెప్పకుండా ఇదిగో రామోజీరావుకి కాళ్ళు పోయినాయి, ఆయన ఎంత మూర్ఖంగా చేస్తున్నాడని చెప్పేసి రామోజీరావుని తిడితే ఉపయోగం ఏంటండి? ఈ నివేదికలో వచ్చిన ఆర్టికలు అబద్ధమా? ఓకే, కమాన్ రా, నీతో పాటు నేను కూడా ఆ పీరియాడికల్ లేబర్ ఫోర్స్ వేదిక సెంట్రల్ గవర్నమెంట్ మీద మనం యుద్ధం చేద్దాం. నిజమా? ఎందుకు వచ్చిందో పోనీ కారణం చెప్పు. ఈ రెండు మానేసి రామోజీరావు నిన్న ఈనాడు పేపర్ని తిడితే నీకేం వస్తుంది? నీ నోట్లో ఉన్నటువంటి కసి, నీ నోట్లో ఉన్న దుర్గంధం బయటికి వెదజల్లుతున్నావు. అదే కదా నువ్వు చేసేది. పరిశ్రమలు వెళ్ళిపోయిన మాట అబద్ధమా? పోనీ కావాలని చెప్పి పరిశ్రమలు వెళ్ళగొట్టావు. నీ కళ్ళ ముందు అమర్ రాజా తెలుసు, అలాగే లూలు గ్రూప్ తెలుసు, అలాగే మీకు ఆసియా పేపర్ అండ్ పల్స్ తెలుసు, జాకీ ఇండస్ట్రీస్ తెలుసు, అలాగే డేటా సెంటర్ తెలంగాణలో షాద్ నగర్ ఏరియాలో పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఏమయ్యేది? తెలంగాణలో పెట్టబోయే పరిశ్రమను కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి పెట్టించేవాడు ఆయన. ఆంధ్రాలో పెడతామన్న పరిశ్రమలు మీరు వెళ్ళగొట్టేసి పక్కకు పంపించేసేస్తున్నారు. మరి పరిశ్రమలు కావాలని కక్ష కొట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టడం కాదా ఇది? మీ అవినీతికి నిదర్శనం కాదా? వీటికి సమాధానం చెప్పండి. ఇందులో ఉన్నటువంటి అంశాలకి అక్షరపూర్వకంగా సమాధానం చెప్పండి. దాని మీద డిబేట్ చేయండి. కనుక పరిశ్రమలను వెళ్ళగొట్టారు, నిరుద్యోగంలో 2 లక్షల మంది నిరుద్యోగులను చేశారు, దాదాపు 1,400 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికీ జరుగుతూ ఉంది. అలాగే సెంట్రల్ బయటపెట్టి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రైతులు ఆత్మహత్యలో 3వ స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని నేను మన పార్లమెంట్లో లేవనెత్తాను. రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆదుకోకపోవటం వల్ల, రైతు వ్యతిరేక విధానాలు అవలంబించటం వల్ల, రైతులు కనీసం తుఫాను బాధితులను కూడా ఆదుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నందువల్ల మీరు ఆదుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరటం జరిగింది. ఇది కేవలం మీ వైఫల్యమే కదా.
ఈ రకంగా మీరేమో నిరుద్యోగాలు, పరిశ్రమలు వీటిని ఏమి చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి ఎలా చేయాలనేది చెప్పకుండా విశాఖపట్నాన్ని రాజధానిగా పెడుతున్నాం, అది డెవలప్ అయింది అని చెబుతున్నారు. విశాఖపట్నం నువ్వు డెవలప్ చేసేదేంటి? ఆల్రెడీ డెవలప్ అయి ఉంది అక్కడ. నీ వల్ల అక్కడికి వెళ్ళి జరిగిందల్లా ఏంటి అంటే భూ కబ్జాలు పెరిగినాయి, ప్రజల యొక్క శాంతి భద్రతలు తగ్గినాయి, దొరికిన ప్యాలెస్లన్నీ ఆక్రమించుకోవడానికి, ప్రైవేటు ఆస్తులు ఆక్రమించుకోవడానికి, సామాన్యుడు రక్షణ లేనివాడు ఆస్తులు మీ పార్టీ వాళ్ళు కబ్జా చేయటానికి ఆ రకంలో కూడా ఒక రకమైనటువంటి అశాంతి ఏర్పడి ప్రజల గందరగోళంతో, భయభ్రాంతులతో ప్రాణ మాన ఆస్తి రక్షణ లేకుండా విశాఖపట్నం తయారైంది. కారణం ఏమిటి? మీరు అడుగు పెట్టబట్టి మీ పార్టీ అక్కడ విధ్వంస కార్యక్రమాల వల్ల. కమన్, దాని మీద రండి, ఒక్కొక్కటి నిరూపిద్దాం. మీరు పేపర్లో తట్టి ప్రెస్సుల్లో తిట్టి ఉపయోగం లేదు. మీ సాక్షి టీవీని వెంట పెట్టుకురండి. ఒక్కొక్క ఇన్సిడెంటు జరిగినటువంటి వాస్తవాలు ఏమిటో మీ ముందు, ఆ ప్రెస్ ముందు, మీ సాక్షి టీవీ ముందు, ఈనాడు ముందు కాదు. ఎందుకంటే ఈనాడు అంటే మళ్ళీ రామోజీరావు గుర్తుకొస్తాడు. ఆయన గుర్తుకు రాగానే మీకు పగ వచ్చేస్తుంది, మీకు నిద్ర పట్టదు. రామోజీరావు గారిని తిడితే తప్ప మీకు రోజు గడవదు, చంద్రబాబు నాయుడు గారిని తిడితే తప్ప మీకు రోజు గడవదు. కనుక వాళ్ళని పక్కన పెట్టేద్దాం. మీ సాక్షి టీవీని తీసుకుని ప్రజల్లోకి వెళదాం. ఏ పరిశ్రమలు వెళ్ళిపోయినాయో, దానివల్ల ఎంత నష్టపోయినాయో చూద్దాం. ఎంతమంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారో అవి పరిశీలిద్దాం. వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తాం, మేము వెంట పెట్టుకుని తీసుకెళ్తాం. సబ్జెక్టు కండిషన్ మీ సాక్షి టీవీని వెంట పెట్టుకుని నిష్పక్షపాతంగా మీరు దౌర్జన్యాలు చేయకుండా, తిట్టకుండా, కేసులు పెట్టకుండా, వాస్తవాలు వెల్లడించడం కోసం ప్రజల్లోకి సాక్షి టీవీ ద్వారా ఈనాడులో రాసినటువంటి వార్తలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మనం పరిశీలన చేద్దాం. క్షేత్రస్థాయి పరిశీలన చేయటానికి ఈ వార్తల ఆధారంగా మీరు పత్రికల యొక్క సాక్ష్యంలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాల వాళ్ళ యొక్క సమక్షంలో విచారణ చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. వాటి మేము నిరూపిస్తాం. మీరు సిద్ధంగా ఉంటే చెప్పండి. లేదు అని అనుకుంటే ఈ పత్రికల్లో రాసినటువంటి వాస్తవాలన్నీ కూడా పూర్తిగా నిజాలు అని చెప్పేసి మేము ప్రకటించవలసి వస్తుంది. ప్రకటించేది ఏముంది? మేము ప్రకటించలా, కేంద్ర ప్రభుత్వ సంస్థలే ప్రకటించినాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పు అయితే, మీ ఎంపీలు ఉన్నారుగా, 31 మంది ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా. ఏంటండి నిరుద్యోగం ఎట్లా రాశారు మా మీద, రైతుల ఆత్మహత్యల మీద ఎలా రాశారు, ఇవన్నీ తప్పులు కదా అని చెప్పి పార్లమెంట్లో నిలదీయాలి కదా. మీ ఎంపీలు ఎంతసేపు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఊడికం చేసుకోవడానికి తప్ప రెండో కార్యక్రమం లేదు కదా. 31 మంది ఎంపీలుంటే ఏనాడైనా మీ ముఖ్యమంత్రి గారు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారా? సమస్యలు చర్చించారా? రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయం, నీటి విషయం, నిధుల విషయం, విధుల విషయం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సంబంధించినటువంటి అంశాల అమలు గురించి, మీరు చెబుతున్న ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా మీరు మాట్లాడారా? మీ ఎంపీలు మాట్లాడారా? ఎంతసేపు కమిషన్లో కకృతులు, ఎవరిని మేనేజ్మెంట్లు చేద్దామా? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు? 31 మంది ఒక్కరోజన్నా మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారా ఈ సమస్యల గురించి? మీ ముఖ్యమంత్రి మాట్లాడా? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో నుంచి బయటికి రాగానే ఆయన నిర్వహించిన మొదటి కార్యక్రమం ఏంటో తెలుసా మీకు? మీరు అక్రమంగా ఆయన నిర్బంధిస్తే న్యాయస్థానాలు ఆయనకి రక్షణ కల్పించి బయటికి తీసుకువస్తే, బయటికి తీసుకువచ్చిన రోజే ఆయన చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమం, మరుసటి రోజు నుంచి పార్లమెంటు ఉంది కనుక పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టాడు ఆయన. ఆ విషయం తెలుసా అండి మీకు? ఒకసారి పత్రికలు తిరగేసుకోండి, మీడియా తిరగేసుకోండి. ప్రతిపక్షంలో ఉండి కూడా మేము మా విధులు నిర్వహించడానికి, మా గళమెత్తడానికి పార్లమెంట్లో ఏ రకంగా పోరాడాలో మాకు దిశ నిర్దేశం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు 31 మంది ఎంపీలను పెట్టుకుని నెలకు 2 సార్లు ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలుస్తూ
నిధులు వేల కోట్లు అప్పులు తెచ్చుకుంటూ ఆ అప్పులు తెచ్చినటువంటి అప్పులను మీరు దిగమింగుతూ ప్రజా సంక్షేమం కార్యక్రమంతో పేరుతో ఏనాడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపైన, నిరుద్యోగం పైన, పరిశ్రమలపైన, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అమలు చేయవలసిన విషయాలపైన మీటింగ్ పెట్టి చర్చించారా? చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆల్ పార్టీ ఎంపీలతో మీటింగ్ పెట్టేవాడు, ఆయన పెట్టి చేసేవాళ్ళు. కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు పాలన చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం నష్టపోతున్నది. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అన్నింటినీ కూడా నేను ఉన్నాను నేను వినను అని చెప్పి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది. దాని మీద మీరు ఏం చేశారు? సాక్షిలో ఒక ఆర్టికల్ వేశారు. అసత్యాలు అసూయపడేలా, పైచ్యం దాటిన పైచాచికం, జనం మెచ్చిన జగన్ పాలనలో అసూయతో మెలిగిపోతున్న రామోజీ, పరిపాలనకు మానవీయతా కోణం అని చెప్పి జగన్ గారి గురించి రాశారు. నేను విన్నాను నేను ఉన్నాను అని. ఒక్క విషయానికి సమాధానం చెప్పండి. 31 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు వరకు ఒక్కసారి కూడా కలవని వాళ్ళు ఎన్ని వందల మంది ఉన్నారు? 151 మంది ఎమ్మెల్యేల్లో మీ ఎమ్మెల్యేలు కనీసం 50 మందిని కూడా మీరు కలవాలా ఇంతవరకు ఈ 4.5 ఏళ్లలో? ఈ 31 మంది ఎమ్మెల్యేల్లో మీకు ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టి 2-3 ఎంపీలు తప్ప 31 మంది ఎంపీల్లో మీరు కలవాలా? వీళ్ళతో మీరు మీటింగ్లు పెట్టలా. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు లేవు, ఎమ్మెల్యేలను కలవటం లేదు. నువ్వు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్తే అది నమ్మమంటారా? మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి దిక్కులేక మీతో తగువ పెట్టుకుని మా బయటికి వెళ్ళిపోయి ఇవాళ మీ ఎమ్మెల్యేలు అందరూ ఇవాళ మేమే తిరగబడుతున్నారు. ఎమ్మెల్యేలు మీ తిరగబడుతుంటే ఆ ఎమ్మెల్యేలకి మీదంతా ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందుకని మిమ్మల్ని మార్చేస్తున్నానని చెప్తున్నాడు. వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద, ఎమ్మెల్యేల మీద కాదు, నీ పాలన మీద. ఎందుకంటే పాలనలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ భాగస్వాములు కాలా. వాళ్ళు కేవలం ఉత్సవ విగ్రహాల వల్లనే ఉన్నారు. పాలనా యంత్రాంగం అంతా కేంద్రీకృతమై ఒక జగన్మోహన్ రెడ్డి అంతరంగిక అంతఃపురంలో మాత్రమే ఉన్నది. పాలనంతా జగన్ గారి ఇంటి చుట్టూ కోటరీలోనే నడుస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాలు. ఏ ఒక్కరూ పాలనలో భాగస్వాములు కాదు. కనుక పాలన మీద వ్యతిరేకత వచ్చింది తప్ప మీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు. పాలనలో వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డిని మార్చేయాలి. దానికి చర్యలు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మొత్తం పక్కన పెడితే అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అదే విషయం పక్కన పెట్టుకుని ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏమి వినలేదు అని ప్రతిపక్ష నేతగా ఈయన ఉన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి, ఇవాళ మీరు చేస్తున్నది ఏమిటి, వీడియో క్లిప్పింగ్లతో సహా మేము మీ ముందు ఉంచుతాం. దానికి సమాధానం చెప్పండి. మొట్టమొదటి ప్రశ్న, అమరావతి రాజధానిగా ఉండాలి, 30,000 ఎకరాలు తీసుకోండి, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని పెట్టండి, మేము మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పావా లేదా? నెంబర్ 1. ఉదాహరణకి మరి అమరావతి రాజధాని పెట్టిన తర్వాత నువ్వు అధికారంలోకి రాగానే దీన్ని 3 రాజధానులు అనే పేరుతో విచ్ఛిన్నం చేసి ప్రజల మధ్య కలతలు పెట్టి దాదాపు 4 సంవత్సరాలుగా అమరావతి ఏరియా ప్రాంత రైతులని, రాష్ట్రంలో ప్రజలను రోడ్ల మీద పడేసి కేసులు పెట్టి నిర్బంధం చేస్తున్నావా లేదా? ఇది నువ్వు ఇచ్చినటువంటి ప్రామిస్కి, వాగ్దానానికి విరుద్ధమా, మడం తిప్పటమా కాదా? ఇలాంటివి చెప్పుకుండా పోతే ఇవాళ నాకు ఈరోజు సరిపోదు. వాటికి మీరు సమాధానం చెప్పండి. మేము ఇంతకు ముందు చెప్పాము, మేము తప్పు అయిపోయింది, లెంపలేసుకుంటున్నాం, ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం. నువ్వు అధికారంలోకి రావడానికి చెప్పిన మాట ఏమిటి? అధికారంలోకి వచ్చినాక మడం తిప్పింది ఏమిటి? అదే కదా మరి మీరు చెప్పినటువంటి భిన్నాలకు భిన్నంగా ఉంటే ఈనాడు పేపర్లో అవి వస్తే రామోజీరావు గారి మీద దాడి చేస్తారు మీరు. అంతా బాగానే ఉంది.
ఇక ప్రజాస్వామ్యుని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు జన్మించారు. పాపం ఆయన ఎప్పుడు జన్మించారో కానీ ఆ రాష్ట్రానికి పట్టిన అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు. కానీ ఇవాళ ప్రభుత్వ ధనాలతో ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ ప్రభుత్వ ధనంతో సుమారు 100 కోట్లు. ఈ 100 కోట్లు కూడా ఎవరికి వెళ్ళాలి? సాక్షి పేపర్కి వెళ్ళాలి. డబ్బులు ఎవరి? ప్రభుత్వ సంస్థలై. ఈ పుట్టినరోజు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా 100 కోట్లు వెచ్చించి ప్రకటనలు సాక్షి పేపర్లు ఇస్తే మళ్ళీ ఎవరికి వెళ్తాయి? సాక్షి పేపర్కి వెళ్తాయి. అంటే ఏంటి? ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇది ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా మనం చూసామా? ఇది ప్రభుత్వం నీది, పుట్టినరోజు నీది, పత్రిక నీది, డబ్బులు మాత్రం ప్రజలే. ప్రజల డబ్బుని ఏ రకంగా మౌలు చేయాలనే దానికి ఇంతకన్నా సాక్ష్యం మీకు ఏమైనా కావాలండి? మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు కిడ్ ప్రోకో పేరుతో 1,00,000 కోట్లు దోచేసిన వైనం ఈ ఒక్క ఈనాడు పేపర్లో మీ బర్త్డే నాడు ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వ డబ్బులు, ప్రజల డబ్బులు, ట్యాక్స్ పేయర్స్ మనీని మీ బర్త్డే ప్రచారం కోసం, ప్రచారానికి మీ సంస్థల అన్నిటికీ కూడా ఉపయోగించుకుని ప్రైవేటుగా అధికారికంగా డబ్బులు మీ పత్రిక జారడానికి ఇది ఉదాహరణ. ఇంతకన్నా అవినీతి ఏమైనా ఉంటుందండి? దీన్ని మించిన అవినీతి ఏమైనా మనం చూపించగలమా? మీకు రామోజీరావు గారి మీద నిందలు వేసేటటువంటి నైతికమైనటువంటి బాధ్యత మీకు అసలు విలువలు ఉన్నాయా? ఆ అధికారం ఉందా? మోరల్స్? రామోజీరావు గారి నైతికతను గురించి, ఆయన యొక్క పత్రిక యొక్క కథనాలను గురించి విమర్శించే స్థాయి మీకు ఉన్నదా? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఎందుకండి ఈ రాజకీయాలు? డబ్బు సంపాదించాలి, ఇంత గడ్డి తినాలా? ప్రతి స్కీములోనూ గడ్డి తింటమే కదా. రామోజీరావు గారు ఏ పత్రికలో ఏ వార్త రాసి ఎక్కడ రూపాయి సంపాదించాడు చెప్పండి. మీరు చేసిన ఎత్తి చూపిస్తే గవర్నమెంట్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కనుక రాసినవి కనుక మీకు చూపిస్తే, కళ్ళగట్టినట్టు పరిశ్రమ నివేదికలు ఇస్తే, ఆ నివేదికల పత్రికలో ప్రచురిస్తే ఆయన అసూయతో రాసినట్ట. ఎందుకు ఆయన అసూయ? ఆయన ఎప్పుడు ఈ 30 ఏళ్లలో ముఖ్యమంత్రి అవ్వాలని కానీ, రాజకీయాలకు రావాలని కానీ, అలాగే ఆ పత్రికల్లో ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్లు ఆయన బర్త్డేకి ఇప్పించుకుని ఆయన డబ్బులు తీసుకోవాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలే. మీరు చూపించండి, ఉంటే వాస్తవాలు ఉంటే వెళ్దాం. దౌర్భాగ్యంగా మీరు ఈటిల్లో రాసినటువంటి విషయాలకి మీ దగ్గర సమాధానం లేక బుకాయించి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రామోజీరావు గారు లాంటి వ్యక్తుల మీద నిందలు వేసి మీ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి వ్యవహారాలు. ఇకపోతే రామోజీరావు గారి మీద ఆరోపణలు చేశారు కదా, అక్కడితో శాంతించారా మీరు? శాంతించలా. ఏం చేశారండి? మార్గదర్శి, ఆయన సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? ఎన్ని కేసులు పెట్టారు? చివరికి కోర్టులను కూడా నిందించారు ఆయన కేసుల్లో. మీరు చివరికి కోర్టులకు వెళ్తే ఏం చేశారు? సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి మీకు మొత్తం ఇదంతా నోటీసులు ఇచ్చి మీకు మొట్టికాయలు మొట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మిమ్మల్ని సిఐడి వాళ్ళని దొంగ కేసులు పెట్టినందుకు క్షమాపణలు చెప్పించి, అయినా కూడా మీకు బుద్ధి రాలేదుగా. మార్గదర్శి వ్యవహారంలో కక్షగట్టి ఎటువంటి కంప్లైంట్ పబ్లిక్ నుంచి లేకపోయినా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆ సంస్థని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం మూసేయించడానికి, ఈ రాష్ట్రాన్ని నుంచి, తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి రామోజీరావు గారి ఆర్థిక మూలాలు దెబ్బతీయటానికి మీరెన్ని దెబ్బలు తీసినా ప్రజల్లో ఉండే బలమైన నాడిపోదు. ఒకటే ఉదాహరణ, మీ తండ్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఇళ్ల స్థలం లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి గజానికి 1000 రూపాయల చొప్పున ఆయన ముఖ్యమంత్రిగా
రెగ్యులరైజ్ కోర్టు ద్వారా వెళ్ళి తర్వాత రెగ్యులరైజ్ చేయించుకున్నాయి. ఇంటికి స్థలము లేదు అని చెప్పి ఇళ్ల స్థలము చేయించుకున్న పరిస్థితి నుంచి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారండి? 2004లో. 2009లోపు అప్పటికి వాళ్ళ కుటుంబ ఆస్తి అది. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికి ఆస్తి ఎంతండి? 1,00,000 కోట్లు అన్అఫిషియల్గా, అంటే మార్కెట్ వాల్యూ. అదే సిబిఐ వాళ్ళు లెక్క కట్టి వేసింది ఎంతండి? 43,000 కోట్లు. 43,000 కోట్ల ఆస్తి. పోనీ సిబిఐ లెక్కే తీసుకుందాం. తండ్రి అధికారాన్ని మించిన 5 సంవత్సరాల్లో సంపాదిస్తే రామోజీరావు గారు ఎప్పుడు ఈ సంస్థలను పెట్టారు? ఇవాళకి ఏ స్థాయికి వచ్చాడు ఆయన? ఇదంతా లేకుండా ఒక్క సంవత్సరంలో 43,000 కోట్లు సంపాదించేటటువంటి మార్గం ఈ దేశంలో ప్రపంచంలో ఒక పత్రిక, ఇంగ్లీష్ పత్రిక వరల్డ్ మ్యాగజైను ఏమని రాసిందో తెలుసా? ఈ ప్రపంచంలో అత్యంత రాజకీయ అవినీతిపరుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచురించింది. దానికి కూడా రామోజీరావు గారి కారణమా? ఇంటర్నేషనల్ మ్యాగజైన్. పోనీ అది అబద్ధమా? అది రాసింది అబద్ధమా? లేకపోతే ఆ పత్రిక అబద్ధం రాసిందా? లేకపోతే మీరు చేసింది నేను ఇంకా తక్కువ రాసిందా? నా ప్రకారం తక్కువ రాసింది. ఎందుకంటే 43,000 కోట్లు సిబిఐ లెక్క, కానీ మా లెక్క 1,00,000 కోట్లు. అప్పుడు మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు సంపాదిస్తే ఓ సంవత్సరానికి 5 సంవత్సరాలకి, నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు సంపాదించుంటారు మీరు? అదంతా ఈ సాక్షి పేపర్లో ఎన్ని కోట్లు వచ్చినాయి మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా? మీ పుట్టినరోజుకి గవర్నమెంట్ డబ్బు ఎన్ని కోట్లు వచ్చినాయి మీకు మీ సాక్షి పేపర్కి? ఇది అవినీతి కాదా? మీరు అవినీతిని గురించి, రామోజీరావుని గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే నైతిక అర్హత మీకున్నదా? ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు మీరు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసకాపాలనలకు నెట్టేసి మీ పబ్బం గడుపుకుంటూ ఎదురుదాడి చేసి మీ ప్రైవేట్ ఆర్మీ ద్వారా ప్రభుత్వ పోలీసులను ప్రైవేట్ ఆర్మీగా మార్చి ప్రజల మీద, మీ పైన నిరసన వ్యక్తం చేసిన వారి మీద దాడులు చేస్తూ, కేసులు పెట్టి, కాలయాపన చేస్తూ మీరు మీ వ్యవహారం చేస్తున్నారు. మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మీరు ఇప్పటికి కూడా మీకు కన్ను విప్పగలగట్లేదు. తెల్లవారు లెగిస్తే చంద్రబాబు జపం లేదా రామోజీరావు గారు జపం. చంద్రబాబు గారు, రామోజీరావు గారు. మీ మంత్రులు ఏం చెప్తారు? చంద్రబాబు పని ఫినిష్, రామోజీరావు పని ఫినిష్, లేకపోతే ఇంకో పత్రిక ఎల్లో మీడియా ఏదో ఇంకో పని ఫినిష్. అన్నీ అయిపోయినాయి. చంద్రబాబు గారు అయిపోయాడు, లోకేష్ అయిపోయాడు, అందరూ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, వాళ్ళు కలిస్తే అవసరం లేదు, ఆ పీకే వచ్చాడు, ఈ పీకే వచ్చాడు అని చెప్పి మీరు పీకేస్తున్నారు. ఎన్ని చూస్తుంటే మీకు నిద్ర పట్టక, నిద్రాహారాలు మానేసి గందరగోళమైనటువంటి పరిస్థితికి నెట్టబడి మీ పత్రికల నిండా చంద్రబాబుని గురించి, రామోజీరావుని గురించి. ఏ రోజైనా ఉన్నది ఉన్నట్టు రాసినటువంటి పత్రిక సాక్షులు ఏనాడైనా, ఏ ఒక్కరోజైనా కనీసం సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఉత్తర్వుగా దాన్ని వక్రీకరించకుండా ప్రచురించిన రోజు ఉన్నదా మీకు? ఇట్లాంటి జర్నలిజాన్ని కూడా భ్రష్టు పట్టించి మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి అధికార పత్రిక, దీన్ని ప్రభుత్వ పత్రికగా భావించి ప్రభుత్వంతో అలాగే పంచాయతీలకు కూడా డబ్బులిచ్చి, అన్ని ఉద్యోగస్తులకు డబ్బులిచ్చి, గవర్నమెంట్ డబ్బులతో సాక్షి పేపర్ కొనిపించడానికి వేస్తే అది కూడా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇట్లాంటి విధ్వంసకర పాలనలో మీరు ఇప్పటికైనా వాస్తవాలు గమనించి ఎదుటివారి మీద దాడి చేసి మానేసి మీరు చేసిన పనులు ఏంటో చెప్పుకోండి. మేము చెప్తున్నాం, మీరు చేసిన ప్రతిపక్షంలో ఏమున్నాయో అది కాదని నిరూపించడానికి సిద్ధపడండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇట్లాంటి అకృత్యాలకు కనుక పాల్పడినట్టయితే సాక్షి పేపర్లను మీరు అతి త్వరలో మీరే మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా
రామోజీరావు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తున్నారు మీరు. మీకు ఎంతో కాలం చేయలేరు. మీకు మిగిలింది ఈ 3 నెలల కాలమే. ఈ 3 నెలల కాలంలో మీ భాగవతాలన్నీ ఇంకా మిగతాయన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రజలు మీరు రాసేటటువంటి రాష్ట్రాలకి అసత్యాలు అసూయపడేలా. ఇదండి సాక్షి పేపర్లో రాసేది. ఎవరిదే సత్యం? సత్యాన్ని గురించి మీరు మాట్లాడటం, అవినీతిని గురించి మీరు మాట్లాడటం. నేను నిన్న మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో ఒక వీడియో చూసా. ఆ వీడియో ఏంటంటే, ఎవరంటే తెలుగుదేశం కాదు, కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఆయన 2 మాటలు, నాకు 2 విషయాలకు నవ్వొస్తుందని నవ్వుతా ఆయన మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని గురించి మాట్లాడుతున్నారండి, నాకు నవ్వు వచ్చింది అని నవ్వుతా. ఆయన తండ్రి అధికారాన్ని పెట్టుకున్న 1,00,000 కోట్లు దోచేసిన ఆయన అవినీతిని గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో మనం ఉన్నాము అని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి అది చూసిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టించి తెలంగాణలో ఉన్న మంత్రులందరూ రోజు మన ఆంధ్రప్రదేశ్ని తిడుతూ హేళన చేస్తూ ఉంటే మీ మంత్రులు ఒక్కరు నోరెత్తరు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, రామోజీరావు గారిని తిట్టడానికి, మార్గదర్శి మీద కేసులు పెట్టడానికి, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి, ఇట్లా బెదిరించి పోలీసులను అడ్డం పెట్టుకుని మీ పబ్బం గడుపుకోవడానికి కాలక్షేపం చేస్తున్నారు. కనుక మీకు ఎటువంటి నైతిక హక్కులు లేవు, మోరల్స్ లేవు, రాజకీయపరమైన విలువలు లేవు, వ్యక్తిగతమైన క్రమశిక్షణ లేదు. మీరు మరొక్కసారి ఇట్లాంటి నీతులు చెప్పకుండా ఉండి మీ పాలన మీరు చేసుకుంటే బుద్ధిగా ఉంటుంది. ప్రజలు ఒకవేళ రేపొద్దున మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కొంచెం గౌరవించడానికి మీకు భవిష్యత్తు ఉంటుంది. అది కూడా లేకపోతే మీరు ఇక మీ పార్టీ కాదు కదా, మీ పార్టీలో మీ నాయకులే. ఇప్పుడే మీ పత్రికల్లో మీరు రాయకపోవచ్చు, కానీ మిగతా అన్ని పత్రికలు మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎలా రోజు తిరగబడుతున్నారో, మీ గురించి ఏమనుకుంటున్నారో, మీరు వాస్తవంగా మీ పక్కన మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళను కూడా మీరు ఒక్కసారి వినండి. మీ నిజాలు, మీ నిజ రూపం, అద్దంలో మీ ప్రతిరూపం కనపడుతుంది.